సిట్ విచారణ ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ భవన్ నుంచి కేటీఆర్ బయలుదేరడం అయితే జరిగింది. ఏదైతే ఆయన సిట్ విచారణకి సంబంధించి హరీష్ రావుని 7.5 గంటల పాటు ప్రశ్నించి కూడా ఎలాంటి సమాధానాలు రాబట్టలేకపోయారు. తిరిగి హరీష్ రావే సిట్ అధికారులని ప్రశ్నించిన తీరును కూడా కేటీఆర్ వెల్లడించడం, ఈరోజు కూడా నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి సిట్ విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాను, ఇలాంటి ఒత్తిళ్లకి కానీ ప్రతిపక్షాల మీద చేస్తున్న ఈ ఒత్తిళ్ళకి ఎలాంటి భయపడేది లేకుండా కూడా సిట్ విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాను అని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడడం అయితే జరిగింది. సో ఏదైతే ఆ స్కామ్స్ ఏదైతే కాంగ్రెస్ చేస్తున్న స్కామ్స్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటి కార్తీక దీపం సీరియల్ లాంటి మెన్షన్ చేస్తూ కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఇలాంటి డైలీ సీరియల్ లాగా ఈ సిట్ విచారణలను మా మీద వేస్తున్నారు, ప్రతిపక్షాలని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి ఒత్తిడికి మేము భయపడేది లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము, ఎలాంటి స్కాములనైనా బయట పెడుతూనే ఉంటాము, సిట్ విచారణను కూడా ధైర్యంగా ఎదుర్కొంటాము అంటూ కూడా ధైర్యంగా కేటీఆర్ విచారణ ఎదుర్కోవడానికి బయలుదేరడం అయితే జరిగింది.